చూసారా, ఇది నానో యూరియా సీసా. తాగించాలా? ఇది ఎవరికి తాగించక్కర్లేదు. ఇది ఎందుకంటే నానో యూరియా ప్లస్ పర్యావరణానికి హానికరంగా లేకుండా బాగా సన్నగా చేయడం వల్ల ఆకు మీద ఉన్నటువంటి నంద్రాల ద్వారా ఇది లోపలికి తుచ్చుకుపోయి, అంతేకాకుండా మొక్క నేల వ్యవస్థను పట్టుకుని దుబ్బు బాగా పెరుగుతుంది, కంకులు కూడా బాగా పెరుగుతాయి. ఈ కంకులు బాగా పెరగడం వల్ల మనకు ధాన్యం అనేది ఉందాం. అంతేకాకుండా ఇప్పుడు నానో డిఏపి ఉందండి. ఈ నానో డిఏపి సీసా కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక బస్తాడు డిఏపి ఇందులో ఉంది, ఒక బస్తాడు డిఏపి, ఈ నానో డిఏపి ఒక బస్తాడు డిఏపి ఈ యొక్క బాటిల్లో ఉంది. అయితే ఎట్లా ఇందులో పెట్టారు అంటే 6 గజాల చీరని చిన్న అగ్గిపెట్టులో అమర్చారు. అలాంటిది మన యొక్క నానో డిఏపిని కూడా ఇందులో ఒక ద్రవంలో వచ్చింది.